ప్రభు నామున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మొదటి విత్తనాన్ని గత వీడియోలో మనం ధ్యానం చేసుకున్నాం. రెండో విత్తనం గురించి ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఇక్కడ రెండో విత్తనం గురించి మనము చదువుకొని ఉన్నాం. మొదటిదేమో త్రోవ ప్రక్కన పడ్డటువంటి విత్తనం. త్రోవ ప్రక్కన ఉంటే ఆశీర్వాదం మనకి రాదు. అవిశ్వాసంగా అంధత్వంలోనికి అనేక రీతిలుగా దీవెన ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాం. అయితే ఇక్కడ రెండో విత్తనం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని మన్ను లేనటువంటి రాతి నేలన పడ్డాయంట. కొన్ని మన్ను లేని రాతి నేలన పడిను. అక్కడ మరి మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని మరి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడి తాకిడికి, ఆ వేడికి అవి ఎండిపోయాయి. అంటే దేవుని వాక్యము మన హృదయాలలో మరి నిరంతరం నిలిచి ఉంటే ఫలవర్తమైన జీవితం మనకు ఉంటుంది. ఇక్కడ మరి మన్ను కలిగినట్లుగానే ఉంది, కానీ కొన్ని మరి మన్ను కలిగినట్లుగానే ఉన్నట్లా అనిపించినప్పటికీ మరి అది లోతుగా వెళ్ళలేదు. ఆ విత్తనానికి అడ్డుగా ఏమొచ్చిందంటే రాతి అనేది అడ్డుగా వచ్చింది. అందుకని మలవలేకపోయింది, ఫలింపలేకపోయింది. లోతుగా ఎప్పుడైతే నువ్వు నాటబడతావో, లోతుగా ఎప్పుడైతే కట్టబడతావో, లోతుగా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటావో దేవుడి ఆశీర్వాదం అనేది నీకు కలుగుతూ ఉంటుంది. దేవుడి దీవెన అనేది నీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు లోతైన అనుభవం నీకు కావాలి, ఫలభరితమైన జీవితం నీకు కావాలా, ఆశీర్వాదాలు దీవెనలు కావాలా, దేవుని వాక్యములో నువ్వు లోతుగా కట్టబడినటువంటి వారుగా ఉండాలి. అవి కొద్ది కాలం మొలిచాయంట, కానీ తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెండకి ఆ వేడికి తట్టుకోలేక ఎండిపోయాయంట. నువ్వు కూడా దేవుని నమ్ముకొని రక్షణ తీసుకొని బాప్తిసాన్ని తీసుకొని మారుమనసు పొంది దేవుని సన్నిధికి అలవాటై ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నావు, కానీ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు ఆ వాక్యము నీ హృదయములు లోతుగా నాటబడినందున, లోతుగా అది నాటుకోలేక ఉండటం ద్వారా ఆ విత్తనము ఫలింపు లేకుండా అయిపోయింది. ఆ వాక్యము అక్కడే మరి కొద్ది కాలం తర్వాత మరి ఆ విత్తనము మరి కనపడకుండా పోయింది. ఎండిపోయిన జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోవలసి నా పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయములో దాని గురించి భావాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఏమనంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమనంటే మరి వాక్యాన్ని రాతి నేలను విత్తబడిన వారు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చుని గాని వాక్యము నిమిత్తము శ్రమేనను హింసేనను మరి కలుగగానే అభ్యంతరపడును. ఇక్కడ అభ్యంతరాలు వస్తాయి. కొద్ది కాలమైన తర్వాత నిజంగా నిత్యరాజ్యం ఉందా? దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదించాడా? నన్ను ఆశీర్వదిస్తాడా? నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాడా? నా పనులు జ్ఞాపకం చేసుకుంటాడా? నా వ్యాపారాలు జ్ఞాపకం చేసుకుంటాడా అని చెప్పి అనేక అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు పోవు గాని కలుగుతాయి. కానీ ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ, మనం శ్రమలోనికి వెళ్తాం. ఇక్కడ మొళ్ళ పొదల్లో ఉన్నటువంటి విత్తనం ఏ రీతిగా ఉందని అంటే, కొద్ది కాలం బాగానే ఉంటారు, కొద్ది కాలం ప్రార్థనకు వస్తారు, కొద్ది కాలం భక్తి జీవితాన్ని చేస్తారు, కొద్ది కాలము మంచి పరిశుద్ధత పవిత్రత కలిగినటువంటి వారుగా మరి ఉంటూ కనబడుతూ పరిచర్యలో సంఘములో మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలిస్తూ ఉంటారు. వారి జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అనంట మరి వారు ఏం చేస్తారంటే ఆ శ్రమలకి వాళ్ళు మరి నిలవలేక మరి వారి వేరు లోతుగా ఉండనందున వారు అక్కడే మరి ఆ రీతిగా మరి ఫలింపు లేనటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతర పడతారు. కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అభ్యంతరాలు వారికి వస్తాయంట. అభ్యంతరాలు కలిగి చేసేవారు ఉంటారు. అభ్యంతరాలు కలిగి చేసే వారికి శ్రమ అంటున్నాడు. అనేక అభ్యంతరాలు కలిగ చేయటం ద్వారా
కుటుంబాలలో కలహాలు, సంఘంలో కలహాలు, అనేక రీతిగా వ్యక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా కొన్ని కలహాలు కలుగుతూ ఉంటాయి. ఆ రీతిగా మీరు అభ్యంతరాలు కలుగ చేసిన వారుగా ఉంటే మీరు రాతి నేలన పడినటువంటి విత్తనాలు. మీరు శ్రమైన హింస అయిన వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడే వారంగా ఉండాలి. నిత్య రాజ్యానికి వెళ్తున్నప్పుడు వాటిని దాటుకొని మనం వెళ్ళేవారుగా ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఫలింపుగా ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు దేవుని ద్వారా దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ రాతి నేలను ఉండేటువంటి వారు ఎవరనంటే శ్రమైన హింస అయినా వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వాళ్ళు లోనవుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి వారు. వారు వేరు లోతుగా లేదంట, లోతుగా ఉన్నటువంటి జీవితాలు ఆశీర్వదించబడితే ఒక వృక్షము ఫలించి అభివృద్ధి చెందాలనంటే, అది శాఖోపశాఖలుగా మరి వ్యాప్తి చెందాలంటే, కీర్తి ఘటించాలనంటే, ఒక అనేక మందికి నీడని మేలు చేసేదిగా వృక్షం ఉండాలనంటే దాని వేరు లోతుగా నాటబడినటువంటి చెట్టుగా ఉండాలి. ఆ చెట్టు మహావృక్షమై ఎదిగి శాఖోపశాఖలుగా కొమ్మలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఏసేపు ఫలించడి కొమ్మ. అనేక శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. తన భక్తి జీవితం అనే వేరు లోతుగా నాటబడింది, కానీ నాటబడి ఉన్నది కాబట్టి ఏసేపు ఫలించటి కొమ్మగా ఉన్నాడు. పరదేశములు, పరరాజ్యములు మరి ఒక అధికారిగా ఉండటానికి, మరి అధికారిగా ఉన్నట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఏసేపు వేరు లోతుగా నాటబడి ఉన్నది. నీ వేరు, నీ భక్తి జీవితం అనే వేరు లోతుగా నాటబడి ఉన్నదా? ఇది నాన్న రాతి నేల, రాయి అనేది అడ్డొస్తుందా? నీ పాపం అనేది, అపవిత్రం అనేది అడ్డుగా ఉంటుందా? ఎదిగింపలేకుండా, ఎదగకుండా, వేరు ఆ లోపలికి వెళ్ళనీయకుండా పైపైనే నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావా? లోతుగా మరి బుద్ధిమంతుడు లోతుగా మరి పునాది వేశాడంట. మంచి పునాది మీద ఆ బండని వేసి ఆ మరి పునాది వేయటం ద్వారా మంచి ఇల్లుని కట్టుకున్నాడు. మంచిగా ఆటుపోటులు వచ్చాయి. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో అనేక వానలు, వరదలు మరి వచ్చినప్పుడు, గాలిపాటు తగిలినప్పుడు ఆ ఇల్లు కూలిపోలేదండి. దేవుని సన్నిధిలో నువ్వు కూలిపోకూడదు, ఎండిపోకూడదు. దేవుని సన్నిధిలో నీ వేరు లోపలికి నాటబడినటువంటి విత్తనంగా, జీవితంగా, నేలగా, కుటుంబంగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు దీవిస్తానని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో అభ్యంతర పడకూడదండి. దేవుని విషయంలో అభ్యంతర పడకూడదు. ఎవరి విషయంలో అభ్యంతర పడతావేమో నాకు తెలియదు, కానీ దేవుని విషయంలో దేవుని మీద అభ్యంతరాలు నువ్వు కలగ చేసుకోకూడదు. దేవుని మీద అభ్యంతరాలు కలగ చేసిన వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తున్న. శ్రమలోనికి వెళ్తావా? నీకు వచ్చిన శ్రమలను బట్టి అభ్యంతరాలు పడ్డావేమో, నీకు ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులను బట్టి కొన్ని అభ్యంతరాలు పడ్డావేమో, శ్రమలు కలిగాయేమో. వాటి నుంచి నువ్వు అభ్యంతరాలు కలగ చేసుకోకుండా నీ హృదయంలో దేవునికి విరోధంగా ఏ అభ్యంతరం ఉన్నదో వాటిని తీసివేసుకొని నీ వేరును లోతుగా నాటుకునే విధంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధిలో లోతుగా, సీమోను పేతురు ధోనిని లోతుగా నడిపించమన్నాడండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో సీమోను పేతురు నీ ధోనిని లోతుగా నడిపించి నా మాట ప్రకారంగా వలలవై విస్తారమైన దీవెనలు నీకు కలుగుతాయి, విస్తారమైన చేపలు దొరుకుతాయా. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, రాత్రంతా ఇక్కడే నేను వల వేశానయ్యా, అయినను నీ మాట చొప్పున వల వేస్తానని తన ధోనిని లోతుగా నడిపించి వల వేశాడండి. నీ ప్రార్థన జీవితానికి మరి జవాబు రావాలంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలనంటే నీ జీవితాన్ని లోతుగా కట్టుకోవాలి. కొన్ని శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఈ శ్రమలను అన్నేం చేయి, 10 దినములు శ్రమ కలుగును, తర్వాత అంతా నాకు మేలే కలుగుతుందని విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ రీతిగా ఉన్నావు? రాతి నేలను పడే విత్తనంగా ఉన్నావా? ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రాతి నేలను పడే విత్తనంగా ఉంటే మరి ఎండ వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు, ఇరుకులు వచ్చినప్పుడు ఎండిపోతావు. ఎండిపోయిన జీవితం దేవునికి ఇష్టమైనది కాదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు లోతుగా కట్టుకోవాలి. కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 2వ భాగంలో మరి దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువాడు ధనుడు, అతను నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వాడే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. దేవుని సన్నిధి దివారాత్రములు దేవుని వాక్యాన్ని లోతైన అనుభవం అంటే ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినం వాక్య ధ్యానాన్ని చేసుకోవాలి. దివారాత్రములు మనం ధ్యానం చేసుకుంటే దేవుడు ఫలవర్తమైనటువంటి మరి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దినాన ఫోన్లు, ఎక్కడ చూసినా ఫోన్లు, ఎవరి చేతిలో చూసినా ఫోన్లే. పిల్లలు అన్నాలు తినాలన్నా, పిల్లలు ఏదన్నా పని చెప్తే మాట వినాలన్నా
వారికి ఫోన్ కావాలి. పిల్లలకి చిన్న నాటి నుండి ఫోన్ అలవాటు, దివారాత్రులు ఆ ఫోన్లోనే ఉంటున్నారు. ఆ ఫోన్ల ద్వారా అనేక నష్టాలు, అనేక కష్టాలు, చదువుల్లో మరి మంచిగా ర్యాంకులు సాధించలేకపోతున్నారు, జ్ఞానాన్ని కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అన్ని విధాలుగా దివారాత్రులు ఫోన్లో ఉండటం ద్వారా అనేక రీతులుగా మన నష్టాన్ని చూస్తున్నారు. ఈ దినాన దివారాత్రులు దేవుని వాక్యాన్ని మరి నువ్వు మరి వినగలిగితే, దివారాత్రులు దేవుని వాక్యం నువ్వు ఆనందించగలిగితే, ఉండగలిగితే, దేవుని మాటల్లో నువ్వు నిలవగలిగితే, దేవుడు వచ్చిన శ్రమ నుంచి, హింస నుంచి నిన్ను విడిపించి నిన్ను మొలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అభివృద్ధి చేసే దేవుడు. యోబు గారికి శ్రమలు రాలేదా? యోబు గారికి అనేక రీతులుగా బిడ్డలు కోల్పోయారు, ఆస్తిపాస్తులు కోల్పోయారు, భార్య కూడా సహకరించకుండా తనను వదిలి వెళ్ళిపోయింది. మరలా యోబు గారు లోతుగా నాటబడటం ద్వారా భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో లోతుగా యోబు గారి జీవితం ఉండటం ద్వారా రెండంతలుగా ఆశీర్వాదాన్ని యోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. ఈ దినాన్ని దేవుడు నిన్ను దీవించాలంటే రాతి నెలలో ఉంటే నీకే ఆశీర్వాదం రాదు. కొద్ది కాలం బాగున్నట్టుగానే ఉంటది, కానీ తర్వాత మరి ఎండిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. ఎండిపోయే పరిస్థితి దేవునికి ఇష్టమైనది కాదు. ఎండిపోయిన పరిస్థితి మనకు కూడా ఇష్టమైనది కాదు. ఫలభరితములే గుండా ఉంటే, పచ్చగా ఉంటే, ఫలభరితంగా ఉంటే ఏదైనా చూడటానికి బాగుంటుంది, మరి మనకు కూడా సంతోషంగా ఉంటది. కాబట్టి దేవుని సన్నిధిలో నీ వేరుని, మరి నీ భక్తి జీవితాన్ని వేరుగా మరి లోతుగా కట్టుకోవాలి. లోతుగా నాటబడినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి రాతి నేలను పడినటువంటి విత్తనంగాను ఉంటే మరి ఈ దినాన మంచి నేలగాను మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నిన్ను ఫలింపచేస్తాడు. శ్రమలు, ఇరుకులు వచ్చాయని అభ్యంతరపడకుండా దేవుని సన్నిధిలో ఆయన మీద విశ్వాసం ఉంచితే, యేసయ్య మీద నిరీక్షణ కలిగి నువ్వు ముందుకు కొనసాగితే దేవుడు నిన్ను ఫలింపచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దినాన్ని పరిస్థితి ఎలా ఉందో ఈ మాటల ద్వారా నువ్వు సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, మంచి నేలగా నన్ను మార్చయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ప్రార్థన చేయగలిగితే యేసేపును దీవించినటువంటి దేవుడు నిన్ను కూడా దీవించాలని కోరుకుంటున్నాడు. యేసేపు ఫలించటి కొమ్మ అనేక రీతిలుగా పాపానికి, మరి దేశానికి, అసూయలకి, అన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా లోతుగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పరరాజ్యములో ఉన్న, పరదేశంలో ఉన్నా కూడా యేసేపును మరి అధికారిగా, మరి యేసేపును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను కూడా యేసేపులు ఆశీర్వదించాలనంటే నీ జీవితం లోతుగా కట్టుకోవాలి. రాళ్ళ వంటి మరి అడ్డుగోడలన్నిటినీ నువ్వు తీసివేసుకొని మన్ను కలిగిన మంచి నేలలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రెండో విత్తనము, రాతి నేలను పడినటువంటి విత్తనం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మనలో ఉన్న రాయి లాంటి మరి బండబారిన మరి కఠినమైనటువంటి వాటిని అన్నిటినీ తీసివేసుకొని మెత్తన కలిగినటువంటి హృదయంగా దేవుడు మనల్ని అందరినీ మార్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. రెండో విత్తనం గురించి ప్రభా మీ సన్నిధిలో మేము అయ్యా కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నామయ్యా. అయ్యా మన్ను నా తండ్రి లేనటువంటి రాతి నేలను పడింది నాయన. మన్ను ఎక్కువగా లేకపోవటం ద్వారా సూర్యుడు అస్తమించగానే, ఉదయించగానే నా తండ్రి ప్రభా ఎండిపోయింది నాయన. తండ్రి ప్రభా మీ సన్నిధిలో మేము శ్రమలు, హింసలు కలుగుతున్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, మయ్యా మీ వాక్యమును గురించి మాకు అనేక బాధలు వస్తున్నప్పుడు ప్రభా వాటిని బట్టి మేము సంతోషించే వారంగా, ఆయా నిరీక్షణ నుంచే వారంగా, విశ్వాసంలో ఎదిగేవారు ఉన్నట్లుగా, వాటిని దాటుకొని మీ సన్నిధికి వచ్చేవారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. అయ్యా బిడ్డలు ప్రభా ఆశీర్వాదం లేక రాతి నేలను కలిగినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభా మార్పుని మీరు కలగచేయండి, దీవెన కలగచేయండి. యేసేపు వలే ప్రభా ఫలించేటి కొమ్మలుగా వారిని మీరు దీవించండి నాయన. యోబు గారి వల్ల రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. వారి జీవితాన్ని లోతుగా కట్టబడినటువంటి వారుగా దీవెనని మీరు కలగచేయమని, వారి అంతకంతకు మహావృక్షం వల్లే వారి కొమ్మలు వ్యాప్తి చెందినట్లుగా, ఎదిగి ఫలించినట్లుగా, అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా నీ ప్రియబిడ్డలు ప్రభా నేను నమ్ముకొని నీ ఆశ్రయించిన ప్రతి ఒక్కరు ఉన్నట్లుగా నీ కృపను చూపించి సహాయము చేయమని, ఈ చిన్ని మాటలు వాళ్ళ హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.